హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ హౌస్ అఫీషియల్. మేమైతే ఈరోజు అయితే ఊరికి బయలుదేరిపోతున్నాము. సో ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మేము వెళ్తున్నాము. మా పిల్లలకు మాత్రం 4 డేస్ నుంచి కంటిన్యూస్గా ఫీవర్ వస్తుంది. నేను ఉండే దగ్గర అయితే హాస్పిటల్లో చూపించాను, కొంచెం కూడా కవర్ కాలేదు. సో మా అత్తమ్మకి కాల్ చేసి ఇట్లా పిల్లలకి ఫీవర్ వస్తుందంటే సరే విలేజ్కి అయితే తీసుకురండి, స్టార్టింగ్ నుంచి తనని అక్కడే చూపిస్తాం కదా, చూపిద్దామని చెప్పేసింది. సో మేమైతే ఫైనల్గా విలేజ్కి అయితే వెళ్ళి చూపిద్దాం అన్నట్టుగా అలా స్టార్ట్ అయిపోయాము. పిల్లలతోటి కార్లో పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేము పోయినాము. వెళ్తూ దారిలో అయితే మా అక్క వాళ్ళ విలేజ్ కూడా వస్తుంది. సో చూసుకుంటూ అయితే ఎవరు వెళ్ళలేరు కదా, సో మేమైతే అక్కడ ఒక 5 minutes ఆగినాము. మా అక్క వాళ్ళ బాబు అయితే సైకిల్తో ఆడుకుంటున్నారు. మా అక్క వాళ్ళ విలేజ్ పక్కనే మా అమ్మమ్మ వాళ్ళది కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళగానే మా పాప మాత్రం నా దగ్గర అస్సలే లేదు. మా అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళింది. ఇక్కడ మా బాబు అయితే నాకు 500 ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి అయితే కట్టెతో కొడుతున్నాడు మా అమ్మమ్మని. తనైతే వాళ్ళిద్దరిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా మమ్మీతో కాల్ మాట్లాడుతా అంటే తన దగ్గర చిన్న ఫోన్ ఉంటుంది కదా, నేనైతే వీడియో కాల్ చేసి చూపించాను. మా మమ్మీ మా అమ్మమ్మ కలిసి ఇద్దరు మంచి సరదాగా మాట్లాడుకుంటుంటే మా పాప కూడా కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అయింది. సో నాకు కూడా కొంచెం వెదర్ చేంజ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే నేను అక్కడ అమ్మమ్మ వాళ్ళ దగ్గర అక్క వాళ్ళ దగ్గర అయితే ఒక 5 minutes అట్లా ఆగినాను పాప కోసం. సో ఫైనల్గా మా అమ్మమ్మ అంటుంది, నా దగ్గరే ఉండనివ్వండి, పాపని నేను చూసుకుంటాను, మీ దగ్గర ఉంటే అట్లనే ఉంటుంది, నేను ఆడిపిస్తాను, అన్నం తింటాను, చిన్నప్పటి నుంచి నాతోనే ఉండేది కదా అని చెప్పేసి అన్నది. సో ఫైనల్గా మేమైతే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా మా అమ్మమ్మకి అయితే వెళ్తున్నామని చెప్పేసి అయితే వచ్చేసినాను. సో అయినా పాప మాత్రం మా అమ్మమ్మ దగ్గరే ఉంటా అని చెప్పేసి అయితే అంటున్నది. మా అమ్మమ్మ డబ్బులు ఇస్తే తీసుకున్నది. ఫైనల్గా మేము అందరం కలిసి అయితే హాస్పిటల్కి వెళ్ళినాము. సో బాయ్.